హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేయండి. భరణి గారు సంజన 50-0 మిగిలినాయి. ఈ రెండు మిగిలినాయి. నాకు తెలిసి 0 వాడితే ఎవరు అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నాకైతే ఒకరు అనిపిస్తుంది. ఎవరు అనుకుంటుండ్రో ప్లీజ్ కామెంట్ చేయండి. నేను ఎవరిని అనుకుంటున్నా, మీరు ఎవరు అనుకుంటుండ్రో వాడుతూ 0 అని అనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే సంజన గారు బాల్ తీసుకుంటారు. బాల్ తీసుకొని నేను 50,000 తీసుకున్నాను, వారికి 0 ఇస్తామని అనుకుంటారు. అప్పుడు 50కి ఎవరు ఒప్పుకోరు. 50,000 తీసుకోవడానికి ఎవరు ఒప్పుకోరు. ఎవరంటే డెమోన్ ఓన్లీ మన ఇమ్ము తప్ప వాళ్ళందరూ. వామ్మో, ఈ తనుజ్ అయితే ఎంత కన్నింగ్ అంటే కన్నింగ్ గేమరు. బాగా ఇట్లా ఉంటుంది. ఎంత వరస్ట్ బిహేవియర్ రా బాబు తనుజ్. అది చాలా కన్నింగ్ ప్లేయర్ అంటారు. నిజంగా ఇట్లాంటి వాళ్ళు విన్నర్ అయితే మాత్రం వెరీ బ్యాడ్ అనిపిస్తుంది. నాకు నచ్చలేదు తనుజ. మీకు ఎంతమందికి నచ్చిందో నాకు సంబంధం లేదు, నాకైతే అస్సలు నచ్చలేదు. అయినాక ఓకే, భరణి గారికి ఇవ్వాలి అనుకుంటుంది, ఇవ్వాలి ఓకే. కానీ సంజన గారు ఫస్ట్ నుంచి ఉన్నారు. ఆమెకు బయటకు పోయి వచ్చి గేమ్ ఎలా ఆడాలో తెలుసు, ఎవరెవరితో ఎలా ఉండాలో తెలుసు. ఎవరు మళ్ళీ ఇన్ని రోజులు మళ్ళీ అనుకొని ఇప్పుడు మళ్ళీ నాన్న అనిపించుకుంటున్నా అంతా చేస్తుండ్రు, అంతా జరుగుతుంది. కానీ నాకు వరస్ట్ బిహేవియర్ అనిపించింది. సంజన గారు నిజంగా టాప్ ఫస్ట్ డే నుంచి హీరో వరకు స్టిల్ గేమ్ ఆడుతుంది. ఇంకో విషయం, సంజన గారు మెంటాలిటీనే మళ్ళీ తర్వాత జైలు వేసారు. జైలు పెట్టినాక కూడా అందరు భరణి అన్న ఇలా అని అందరికి సపోర్ట్ చేసిండు. డెమాన్ ఇలా రా, ఇమ్మో ఇది తనుజ ఆమెకు సపోర్ట్ చేయకపోయినా కూడా ఇక్కడ గేమ్లో సపోర్ట్ చేసి ఆడుతుంటుంది చూడు. సూపర్ అండి. సంజన గారు సూపర్ అనిపిస్తుంది నాకు. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి.